ఈ యొక్క సెషన్లో మనం పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అంటే రిపోర్ట్ పేజ్ ఉంది కదా, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేశాను అంటే ఈ యొక్క కొత్త ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజబుల్ చేశాను. ఎందుకు డిజబుల్ చేయడం జరిగిందంటే ఈ కొత్త ఫీచర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సార్లు ఆ ఫీచర్స్ వర్క్ కాకపోవడం, స్టక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంది. సో దాని మీద ఇంకా డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. సో భవిష్యత్తులో మంచి మంచి ఫ్యూచర్స్లో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అయినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ యొక్క ఫీచర్స్ అనేది తీసేసి ఆ అప్డేట్ ఫీచర్ ఏదైతే ఉందో అదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అప్డేట్ ఫీచర్స్ గురించి కూడా లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎలా ఎనబుల్ చేస్తారు ఏంటి అనేది. తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్లో కూడా నేను మీకు టచ్లో ఉంటాను. ఓకే, చూడండి పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు విజువలైజేషన్ పార్ట్ ఉంటుంది. ఇందులో చూడండి ఫార్మాట్ యువర్ రిపోర్ట్ పేజ్ అని ఉంటుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ యొక్క పేజ్ యొక్క సెట్టింగ్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. మరి పేజ్ యొక్క సెట్టింగ్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే రియల్ టైంలో చూడండి ఇక్కడ మనం పవర్ బిఐ రిపోర్ట్స్ అని ఎంటర్ చేద్దాం. ఓకే, సో పవర్ బిఐ రిపోర్ట్స్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇక్కడ చూడండి దీనికి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అనేది నీట్గా ప్రిపేర్ చేశారు కాబట్టి మనకు రిపోర్ట్ అనేది నీట్గా కనబడుతుంది. చూడండి ఇక్కడ దీనికి కూడా ప్రిపేర్ చేశారు. చూడండి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అనేది మనకి ఎందుకనంటే మన విజువల్లో మన యొక్క రిపోర్ట్లో ఉండే విజువలైజేషన్స్ ఎన్ని ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ పేజ్ యొక్క సెట్టింగ్స్ అనేది ఫిక్స్ చేసుకుంటా ఉంటాం. ఓకే, చూడండి ఫస్ట్ ఆప్షన్ పేజ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని కూడా మనము పేజ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అండి, లేదా ఇక్కడ కూడా మనము పేజ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే అలో యూస్ యాజ్ టూల్ టిప్స్. సో ఇది నేను మీకు ముందటి సెషన్లో చెప్తాను. సో అలో Q&A కూడా చెప్తాను. ఓకే, సో మనం ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తున్నాం. క్యాన్వాస్ సెట్టింగ్స్, సో దీన్ని క్యాన్వాస్ అంటారు. దీని యొక్క సైజెస్ అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి బై డిఫాల్ట్గా 16:9 అంటే సో ఫస్ట్ అడ్డాంని తర్వాత నిలువుగా తీసుకుంటాం. ఓకే, అంటే ఇది 16 ఉంది, ఇది 9 ఉంది అనమాట. 16:9 అనే దానికి అర్థం. ఓకే, సో దీన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే 4:3 అంటే చూడండి 4:3కి ఆటోమేటిక్గా ఫిక్స్ చేసుకుంటాం. లేదండి మనకు లెటర్ అంటే లెటర్ మాదిరిగా ఫిక్స్ చేస్తుంది. టూల్ టిప్ అంటే ఈ విధంగా టూల్ టిప్స్ వస్తూ ఉంటుంది. ఓకే, సో మరి మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ యొక్క విజువలైజేషన్స్ యూజ్ చేసేదాన్ని బట్టి ఈ యొక్క పేజ్ యొక్క హైట్ విడ్త్ అనేది మనం మాన్యువల్గా ఫిక్స్ చేసుకోవడానికి ఎలా అని అనుకుంటే చూడండి దానికి ఏం లేదండి, ఇక్కడ మీరు కస్టమ్ పెట్టండి. కస్టమ్ పెట్టేసి ఇప్పుడు మీకు హైట్ నాకు ఒక 500 హైట్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో విడ్త్ విడ్త్ వచ్చేసి నాకు ఒక 600 ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మనము హైట్ విడ్త్ అనేది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు నాకు హైట్ 400 సరిపోతుంది, 300 సరిపోతుంది, ఇలాగా మనం హైట్ విడ్త్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్టికల్ అలైన్మెంట్స్ అంటే ఈ యొక్క పేజ్ యొక్క అలైన్మెంట్స్ అనమాట, రిపోర్ట్ పేజ్ యొక్క అలైన్మెంట్స్ అనమాట. ఇది బై డిఫాల్ట్ గా టాప్ కి ఫిక్స్ అయింది. దాని సెంటర్లోకి ఇవ్వాలంటే ఇలా మిడిల్లోకి పెట్టుకుంటే ఈ విధంగా మిడిల్లోకి వచ్చేస్తుంది. తర్వాత రీసెట్ డిఫాల్ట్ అంటే మనం ఇది ఎప్పుడు క్లిక్ చేసినా డిఫాల్ట్ స్టేజ్కి వస్తుందండి. అంటే మనం ఇంతకు ముందుకైతే ఏ విధంగా ఉందో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ ఇది కూడా క్లిక్ చేస్తే డిఫాల్ట్ స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఇలాగా. ఓకే, అంటే డిఫాల్ట్ స్టేజ్గా ఈ యొక్క పేజ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే కలర్స్ చూద్దాం. మనకు నచ్చిన కలర్స్ ఇలా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కలర్స్ ఇచ్చినాం కానీ ఎందుకు కనబడట్లేదు అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిస్తే మనకి కలర్స్ కనబడుతూ ఉంటాయి. సో బ్రౌజ్, సో దీన్ని కూడా బ్రౌజ్ చేసుకొని మనకు నచ్చిన ఇమేజెస్ కావచ్చు ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇమేజెస్ని కూడా ఫిల్, నార్మల్ జస్ట్ సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని వెనకాల ఉన్న చూసారా, దాన్ని వాల్ పేపర్ అంటారు. సో ఈ వాల్ పేపర్కి మీకు నచ్చిన కలర్స్ బ్యాక్గ్రౌండ్లో ఇలాగ ఇవ్వచ్చు. సో సేమ్ ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఫిట్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ. సో ఫిల్టర్ పెయిన్ అంటే ఇది. సో ఈ యొక్క ఫిల్టర్ పెయిన్ యొక్క
ఆ టెక్స్ట్ యూఐ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మనకు కొన్ని వరకే ఇస్తారు. ఈ యూఐ చేంజ్ చేసుకుంటే ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క యూఐ యొక్క కలర్స్ కూడా పెంచుకోవచ్చు, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ కూడా మీకు నచ్చిన కలర్స్ ఇవ్వచ్చు. ఓకే, సో బ్లాకే బాగుంటుందండి, బ్లాకే ఇస్తాం. ఓకే, ఇన్పుట్ బాక్స్ కలర్స్ కావచ్చు, హెడర్ కలర్ కావచ్చు, లేదా ఈ సర్చ్ బాక్స్ కలర్స్ కావచ్చు, సైజ్ కావచ్చు, దీని యొక్క బార్డర్స్ కావచ్చు. సో ఈ బార్డర్ కి కూడా మనం స్పెసిఫిక్ కలర్ అంటే ఇవ్వచ్చు. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను బ్యాక్గ్రౌండ్ కు కలర్ ఇస్తున్నా చూడండి, ఇలాగ బ్యాక్గ్రౌండ్ కలర్సే కావచ్చు. సో ఆప్షన్స్ కావచ్చు, అప్లై అయిన చెక్ బాక్సెస్ కావచ్చు. సో ఫిల్టర్ కార్డ్స్ అంటే ఇందులో మనం ఏమైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామనుకోండి, అవి ఫిల్టర్స్ కార్డ్స్ అంటారు. సో వాటి గురించి కూడా మనము ముందర సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.